హాయ్ అండి అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు డైలీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే సూపర్గా ఉన్నాము. చక్కగా లెగిసాను, నేనైతే బ్రష్ చేసేసుకున్నాను, ఇంకా హౌస్ క్లీనింగ్ ఉంది. సో ముందైతే మనం వెయిట్ చెక్ చేసుకుందాము. ఈరోజు 4th డే కదండి, ఒకసారి మనం వెయిట్ చెక్ చేసుకుని మళ్ళీ స్టార్ట్ చేద్దాము. నిన్న వెయిటే ఉంది బాబా, 85.70. సేమ్ నిన్న వెయిటే ఉంటుందో. నాది నిన్నటి మీద గ్రామ్స్ తగ్గిందంతే. ఇంక ఈ రోజు వచ్చేసి ఫ్రైడే కదండి, నేనైతే ఎగ్స్ అవి ఏమి తిన్ను. ఇంకా మా హస్బెండ్ కోసం అయితే నేను ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నాను. నిన్న ఈవినింగ్ ఏమైంది అనుకున్నారు? చికెన్ అది తినేసాం కదండి, చికెన్ తినేసి అలా మూవీ చూస్తూ కూర్చున్నాము. అలా మూవీ అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి 12 అయిపోయింది మాట టైము. అందుకని చెప్పేసి ఈ రోజు లెగిసేసరికి 7:30 అయిపోయింది. త్వరగా గదులు తుడిచేసి ఇంట్లో పనంతా కంప్లీట్ చేసుకోవాలి. పాపం మా హస్బెండ్ కి ఆఫీస్ కి టైం అయిపోతుందని చెప్పేసి కంగారు పెట్టేస్తున్నారు ఇందాక నుంచి. ఇంకా నేనైతే బ్రేక్ఫాస్ట్ చేయడం కోసం పాలకూర అయితే కట్ చేస్తున్నాను. నిన్న ఈవినింగ్ అంతా క్లీన్ చేసేసాం కదండి, నిన్న ఈవినింగే వాష్ చేసేసాను. మా హస్బెండ్ అయితే లెమన్ వాటర్ ప్రిపేర్ చేస్తున్నారు. లెమన్స్ పిండేసి లోపలికి వెళ్ళిపోయారు మాట. నేను మళ్ళీ అందులో వాటర్ పట్టేసి తిరగబెడుతున్నాను. వామ్మో, స్టార్టింగ్ లో పొద్దున్నే ఇంత పెద్ద లోటాతో వాటర్ తాగాలంటే ఏదోలా అనిపించేది. కానీ 1 రోజు 2 రోజులు తాగిన తర్వాత అలవాటు అయిపోయింది. త్వరగా వెయిట్ లాస్ అవడానికి వాటర్ హెల్ప్ అవుతుంది. ఈ రోజైతే ఐరన్ రిచ్ ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకోబోతున్నాము. మంచిగా పాలకూరతో ఈ రెసిపీ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. కొంచెం ఆయిల్ వేసుకుని మనకి ఎంత కావాలంటే అంత క్వాంటిటీలో పాలకూర అయితే వేసుకుంటాము. పాలకూర కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎగ్స్ బీట్ చేసి పాలకూరలో అయితే వేస్తాము. ఇంకా ఓన్లీ మా హస్బెండ్ కోసం ప్రిపేర్ చేస్తాను కాబట్టి ఒక 2 ఎగ్స్ అయితే వేస్తున్నాను. వన్ ఆఫ్ మై ఫేవరెట్ రెసిపీ ఇది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్ గా ఇలా ఒకసారి ట్రై చేయండి. హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేసినట్టు అనిపిస్తుంది, పొట్ట కూడా ఫుల్ గా అనిపిస్తుంది. చాలా మంది ఏంటంటే పెప్పర్ పౌడర్ వేసుకుంటారు, కానీ మేమైతే కారం వేస్తున్నాను. కారం, ఉప్పు, జీలకర్ర, పసుపు అంతే. ఇవన్నీ వేసి చక్కగా ఫ్రై చేసుకోవడమే. నిన్న మా హస్బెండ్ లంచ్ లోకి బాయిల్డ్ ఎగ్స్ పెట్టాను కదండి, ఈ రోజు కొంచెం లిటిల్ బిట్ ఫ్రై చేసి పెట్టమన్నారు. ఎలాగో ఇదే ప్యాన్ మళ్ళీ వాష్ చేయడం ఎందుకని చెప్పేసి కొంచెం ఆయిల్ ఉంటే ఆ ఆయిల్లోనే ఫ్రై చేసేస్తున్నాను. నిన్న మా హస్బెండ్ ఏమన్నారంటే, మరీ బాయిల్డ్ ఎగ్స్ తినాలంటే ఏదోలా ఉంది, అస్సలా బాగాలేదు, కొంచెం ఫ్రై చేసి ఉప్పు కారం వేయమని చెప్పారు. అలా కొంచెం ఉప్పు కారంతో తింటే తనకు నచ్చుతుందంట. ఇంకా ఒక ఎగ్ వచ్చేసి పిల్లి కోసం అయితే ఫ్రై చేస్తున్నాను. ఇంట్లో రైస్ అది ఏం వండట్లేదు కదండి, పాపం పిల్లికి ఏం ఫుడ్ పెట్టట్లేదు, రోజు పాలే వేస్తున్నాను. దానికి కూడా రోజు పాలు తాగి బోర్ కొట్టేస్తుంది కదా, అందుకని పాపం ఒక ఎగ్ నైతే ఫ్రై చేస్తున్నాను. ఇంకా పిల్లి ఫుడ్ చల్లారే లోపల మా హస్బెండ్ కి లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తున్నాను. రోజు పెట్టే లంచ్ బాక్స్ ఏనండి. ఒక కీర అలాగే 2 ఎగ్స్ తో లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేస్తాను. మా హస్బెండ్ కి ఎలా సరిపోతుందో ఏమో గానీ నాకైతే చాలా ఆకలేసేస్తుంది. 80 kgs కి వచ్చేంత వరకు డైట్ చేస్తాను, తర్వాత మానేస్తాను బాబోయ్. పిల్లికి ఫుడ్ అయితే పెట్టేద్దాం మనం, చాలా లేట్ అయిపోయింది. పాప లేట్ అయిపోతుంటే అది ఎండలోకి రావట్లేదు మాట. దానికి ఫుడ్ పెట్టేసాను, దానికి ఎప్పుడు కావాలంటే అప్పుడు తింటుంది. ఇంకా ముందైతే గ్యాస్ అంతా క్లీన్ చేసేస్తున్నాను. ఈ రోజు శుక్రవారం కాబట్టి మొత్తం అంతా క్లీన్ చేసిన తర్వాత దీని మీద ఏదన్నా వండితే అప్పుడు తింటాను నేను. ఇన్ని రోజు ఎగ్స్ అవి వండాం కదా, మళ్ళీ ఇదే గ్యాస్ మీద నేను వండుకుని తినాలంటే కొంచెం ఏదోలా అనిపిస్తుంది. మా హస్బెండ్ కి బ్రేక్ఫాస్ట్ లంచ్ ప్రిపేర్ చేసేసాను కాబట్టి ఇంకా వేరే పనేం లేదు. ఇప్పుడు ఇద్దరి కోసం ఏదైనా టీ అయితే చేసుకోవాలి, అందుకని చెప్పి ముందు ఇవన్నీ కూడా క్లీన్ చేసేస్తున్నాను నీట్ గాని. సినమన్ టీ అని చెప్పాను కదండి, దాల్చిన చెక్క పౌడర్ వేసి టీ కింద చేసుకుంటున్నాం కదా, ఇప్పుడు నేను అదే చేస్తున్నాను. ఇద్దరు కోసం టీ చేస్తున్నాను కాబట్టి ఒక 2 inches వరకు దాల్చిన చెక్క అయితే వేస్తున్నాను. అలాగే లిటిల్ బిట్ దాల్చిన చెక్క పౌడర్ కూడా వేస్తున్నాను. దాల్చిన చెక్క పౌడర్ వేస్తుంటే కొంచెం ఫ్లేవర్స్ అన్ని ఇంకా ఎక్కువ దిగి బాగుంటుంది అన్నమాట, కొంచెం స్ట్రాంగ్ గా అనిపిస్తుంది. మార్నింగ్ తాగుతుంటే కొంచెం టీ కాఫీ తాగిన ఫీలింగ్ అయితే వస్తుంది అన్నమాట. బ్రేక్ఫాస్ట్ తో పాటు ఇది కూడా తీసుకుంటే భలే అనిపిస్తుంది.
నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ అది ఏమీ ప్రిపేర్ చేసుకోలేదు. మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ప్రిపేర్ చేసుకుంటాను. ఈ లోపల సినమన్ టీ తాగేస్తూ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ట్యాగ్స్, డిస్క్రిప్షన్స్, బోల్డ్ అన్ని ఉంటాయి కదా, అవన్నీ ఇవ్వాలి. ఒక్క వీడియో అప్లోడ్ చేయడం అంత ఈజీ పని అయితే కాదండి. దీని వెనకాల ఎంతో కష్టం ఉంటుంది. బాగుందా పాలకూరతోటి? నిన్న క్యాప్సికమ్ కంటే కూడానా? ఫైబర్, ప్రోటీన్స్ అన్నీ, ఇంకా విటమిన్స్. ఇంకా మా హస్బెండ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తారన్నమాట. తన ఆఫీస్కి అయితే స్టార్ట్ అయిపోతున్నారు. ఇంకా తను వెళ్ళిన తర్వాత చాలా పనులు ఉన్నాయి, అవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలి. టైం అయితే 9 అవుతుందండి. మా హస్బెండ్ ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు కదా. ఇప్పుడు మన కోసం ఏం ప్రిపేర్ చేసుకోవాలన్నది ఆలోచించాలి. యాక్చువల్లీ ఈరోజు ఫ్రైడే కదండి. ఫ్రైడే మనం ఏం తినాలి? మొత్తం వెజ్జే కదా, ఎగ్స్ అనేది తినము. సో మొత్తం కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసి అనమాట. ఇప్పుడు మన కోసం మార్నింగ్ జ్యూస్ చేసేసుకుంటే బెస్ట్ ఏమో అని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. ఏబీసీ జ్యూస్ చేసుకోనా లేదంటే ఓన్లీ క్యారెట్, యాపిల్ వేసి చేసుకోనా అర్థం కావట్లేదు. నాకైతే బీట్రూట్ బనానా జ్యూస్ అయితే చాలా ఇష్టం అన్నమాట. కానీ ఇప్పుడు ఇంట్లో బనానాస్ లేవు. మళ్ళీ బనానా తింటే వెయిట్ గెయిన్ అవుతామేమో అని చెప్పేసి ఒక భయం అన్నమాట. సో సింపుల్గా చూద్దాము. సింపుల్గా క్యారెట్ అండ్ యాపిల్ జ్యూస్ అయితే చేసుకుందాము. ఫ్రైడే అన్నాను, పూజ పునస్కారాలు ఏమీ లేవా అని అనుకుంటారేమో. ప్రజెంట్ అయితే ఎలాంటి పూజలు పునస్కారాలు ఏమీ చేయట్లేదండి. దేవుడిని అసలు ఓపెన్ చేయట్లేదు. దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఫ్యూచర్లో అలా షేర్ చేస్తాను, టైం ఉన్నప్పుడు చెప్తాను మీకు. చూస్తే అసలు మన దేవుళ్ళు ఎలా పడితే అలా ఉన్నారన్నమాట. మొన్న నేను ఇండియా వెళ్ళినప్పుడు మొత్తం దేవుళ్ళన్నీ తీసేసి ఇంటి దగ్గర పెట్టేసనమాట. సో లేవు పెద్దగా అసలు మామూలుగా పెట్టేశాను అంతే. ఇంకా ఇవన్నీ సర్దాలి. ఒక రోజు సర్ది ఒక మంచి రోజు చూసి అప్పుడు దేవుడి పూజ అనేది స్టార్ట్ చేస్తాను. ప్రజెంట్ అసలు దేవుడికి పూజ చేసే మూడ్ కూడా లేదన్నమాట. అప్పుడు ఇండియా వెళ్లే ముందు సర్దేసి అంటే కొన్ని అన్ని ఇంటి దగ్గర పెట్టేసి అనమాట. లైక్ మన అమ్మవారి విగ్రహం కానీ మొత్తం చాలా మట్టుకి ఇంటి దగ్గర పెట్టేశాను. ఇప్పుడు మళ్ళీ దేవుడు పూజ చేయించుకుంటాడో తెలీదు. అప్పుడైతే స్టార్ట్ చేస్తాను. ప్రజెంట్ అయితే ఎలాంటి పూజా పునస్కారాలు అయితే ఏమీ లేవన్నమాట. కొంచెం హెల్దీ వేలో జ్యూస్ చేసుకుందామని చెప్పేసి ఒక క్యారెట్, ఒక యాపిల్ అయితే తీసుకున్నాను. మా హస్బెండ్ యాపిల్ తినొద్దు, క్యారెట్ తినొద్దు అనేసి అంటున్నారు. కానీ ఇవి కూడా తినకపోతే మొత్తం చచ్చిపోతాం. ఇంకా ఫుల్ డే ఎగ్స్ అంటే నా వల్ల అసలు అవ్వట్లేదు. కొంచెం మార్పులు చేర్పులు తీసుకుందాం. కొంచెం వెయిట్ తగ్గడం లేట్ అయినా కానీ తగ్గుతాం కదా. డే మొత్తం ఎగ్స్ తినాలన్నా కొంచెం బోరింగ్ గా అనిపిస్తుంది. అట్లీస్ట్ మనకి ఏదైనా వారాలప్పుడన్నా కొంచెం నచ్చిన ఫుడ్ ఇలా హెల్దీగా చేసుకుంటే బెస్ట్ అని చెప్పేసి అనుకుంటున్నాను. ఒక జ్యూసర్ అయితే తీసుకుందామని చెప్పేసి ఎప్పటి నుంచి అనుకుంటున్నాను. ఇలా స్టీల్ మిక్సీలో మిక్సీ చేస్తుంటే జ్యూస్ అది కూడా బయటికి చిందేస్తుంది. అందుకని చెప్పి తక్కువ వాటర్ వేసి కొంచెం చిక్కగా చేశారన్నమాట. కొంచెం ఎక్స్ట్రా వాటర్ మనం మిక్స్ చేసుకోవచ్చు కదా అని చెప్పి. మరీ చిక్కగా ఉన్న తాగబుద్ధి కాదు కదా. ఇందులో కొంచెం హనీ వేసుకుంటున్నాను. హనీ వేసుకుంటే కొంచెం స్వీట్ గా ఉంటది కదా, త్వరగా తాగేయచ్చు. ఈ క్యారెట్, యాపిల్ కాంబినేషన్ అయితే చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఏబీసీ జ్యూస్ తాగుతాం కదండి, అది కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది కదా. కానీ ఈ జ్యూస్ అయితే చాలా టేస్టీగా ఉంది. ఓన్లీ క్యారెట్ అయితే అంతగా బాగోదు కదా. యాపిల్ మిక్స్ చేస్తే బాగుంది, టేస్టీగా ట్రై చేయొచ్చు ఒకసారి. నేను చక్కగా అయితే రెడీ అయిపోయానండి. టైం వచ్చేసి 11 అవుతుందన్నమాట. అప్పుడే ఇండియా నుంచి వచ్చి 1 మంత్ అయిపోతుంది కదండి. కొంచెం సలూన్కి వెళ్ళి అప్పుడే 1 మంత్ అయిపోతుందన్నమాట. సో ఒకసారి సలూన్కి వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అవుతున్నాను. కొంచెం ఐబ్రోస్ ఇలాంటిదంతా చేయించుకుందామని చెప్పేసి. అప్పుడే 1 మంత్ అయిపోయింది కదా, ఎలా పడితే అలా ఉన్నాను. అక్కడి నుంచి వచ్చేటప్పటికి ఒక 1 అవర్ పట్టేస్తుంది కదా. మా ఇంటికి దగ్గరలోనే ఉందండి ఒకటి, వాక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. చెప్పులు చూడండి ఒకసారి, ఎలాంటి చెప్పులు వేసుకొచ్చానో. అలా ఉంటాయి మాట, కంగారు మనకు అన్నీని. ఇంటికి వెళ్ళనా లేదంటే ఇదే చెప్పులతో వెళ్ళిపోనా అర్థం కావట్లేదు. చిచ్చి ఒకసారి చెప్పులు వేసుకుని మళ్ళీ వెళ్దాము. అలా ఉంటాయి మాట మన కంగారు పనులు. స్టార్ట్ అవుదాము. వాక్ చేసుకుని వెళ్ళేటప్పటికి 20 మినిట్స్ పట్టేస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు వీడియో షూట్ చేస్తాను.
ఈ ఇంటి ముందు చూడండి, బాతులు కింద ఉండాలి గాని పైకి ఎక్కిచ్చేశారు. దుబాయ్ లో మా ఇల్లుని చూసి దుబాయ్లో ఇల్లులన్నీ అలాగే ఉంటాయి అని మాత్రం అనుకోకండి. దుబాయ్లో ఇల్లులు చూస్తే మతిపోతుంది. ఇక్కడ ఉండే హౌసెస్ ఒక ఎత్తు అయితే ఇంటి ముందు పెద్ద పెద్ద కార్లు ఉంటాయి, దానికి తగ్గట్టు గార్డెన్ ఉంటుంది. అసలు చాలా బాగుంటాయండి హౌసెస్. మనమే వచ్చి అలాంటి కొంపలో పడ్డాము. ఈ ఇంటి ముందు అయితే పిల్లలు ఆడుకోవడానికి ఆట సామాన్లన్నీ కూడా అరేంజ్ చేస్తారు. నిన్న ఈవినింగ్ మనం చికెన్ కొనుక్కోవడానికి సూపర్ మార్కెట్ కి వచ్చాం కదండి, దాని పక్కనే ఉంటుంది లేడీస్ సలూన్ వచ్చి. నేను ఎప్పుడు ఈ సలూన్ కే వెళ్తాను. నాకు ఐబ్రోస్ ఇక్కడ పర్ఫెక్ట్ గా చేస్తారు. మనకు ఒక పలంగా అస్సలు నచ్చదన్నమాట ఐబ్రోస్ అనేది. అలా చేయించుకోగా నాకు ఈ సలూన్ లో అయితే కొంచెం బాగా చేస్తున్నారు. దుబాయ్ లో ఎండ 52 degrees అయితే ఉందన్నమాట. ఇప్పుడు ఎండలో నుంచి వచ్చేసరికి ఫుల్ స్వెట్టింగ్ పట్టేసింది. ఇలాంటి టైంలో కంపల్సరీ సన్ స్క్రీన్ అయితే వాడాలి, లేదంటే ఖచ్చితంగా ఫేస్ డ్యామేజ్ అయిపోతుంది. हिंदी नहीं, English only. You are talking with only Hindi. No, I'm thinking why you're not coming. Why you're not coming? No, actually I went to vacation. That's why. Another place. No. I went to vacation. How's your vacation? Yeah, it's nice. जाने से पहले बोल के तो गई थी. मैंने तो नहीं माना. How are you? Good. What about you? Yeah, I'm good. వీళ్ళు ఐబ్రో చేయడానికి కూడా పెద్ద హడావుడి చేసేస్తారు. టిష్యూస్ తో క్లీన్ చేసేసి ఏదో ఒకరు పట్టుకుని ఒకరు చేసి చాలా సెన్సిటివ్ గా డీల్ చేస్తారన్నమాట. కానీ చాలా బాగా కేర్ తీసుకుంటారు. అస్సలు విసుక్కోకుండా చాలా పేషియన్స్ తో చేస్తారు. వామ్మో, అన్నిటికంటే పెయిన్ఫుల్ ఏదన్నా ఉందంటే ఈ అప్పర్ లిప్ చేయించుకోవడమే. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మనకి అన్వాంటెడ్ హెయిర్ వచ్చేస్తది కదండి. లేజర్స్ తో రిమూవ్ చేసుకునే కంటే కొంచెం వ్యాక్సింగ్ బెటర్ అని చెప్పేసి వ్యాక్స్ చేయించుకుంటాను. ఒక్కొక్కసారి థ్రెడ్డింగ్ కూడా చేయిస్తాను. ఐబ్రో కంటే చాలా పెయిన్ఫుల్ ఇది. బ్యూటీ ఈజ్ పెయిన్ఫుల్ కదండి. అందం కావాలంటే నొప్పిని భరించాల్సిందే. కంట్లో నుంచి వాటర్ కూడా వచ్చేస్తుంది అన్నమాట. మళ్ళీ చిన్నగా బేబీ హెయిర్ ఉండిపోతుంది కదండి, అది థ్రెడ్ తో అయితే క్లీన్ చేస్తున్నారు. ఇలా ఉంటాయి మాట మన ఆడోళ్ళ తిప్పలు. ఇలా ఐబ్రో అప్పర్ లిప్ చేసినందుకు 25 dirhams అండి, మన ఇండియన్ కరెన్సీలో 600. హైవే సలూన్ లో వచ్చిన పని అయితే అయిపోయింది. మనం పెద్దగా అయితే ఏం చేయించుకోము. నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మీ రిమైనింగ్ అన్నీ కూడా నేనే చేసేసుకుంటానని చెప్పి. సో ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఈరోజు ఫేషియల్ కానీ లేకపోతే రేపు కానీ చేసుకుంటాను. అప్పుడు మనం ఇంటికైతే వెళ్ళిపోదాం. ఎండ బగబగా మండిపోతుంది. వచ్చేసాము. ఇప్పుడు కొంచెం ఫ్రెష్ అయ్యి లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి. టైం ఏమో 11:30 అయిపోయిందా, 12 అయిపోతుంది. 12 అయిపోయింది టైం 12 అయిపోయిందండి. టైం 12 అయిపోతుంది మాట. లంచ్ ప్రిపేర్ చేసుకోవాలి 1 కల్లాని. ఈరోజు మనం ఫ్రైడే కదా, ఎగ్స్ తినాం కదా, కొంచెం ప్రోటీన్లోనే వేరేది ఏదైనా ప్రిపేర్ చేసుకుందాము. బ్లాక్ శనగలు అలాగే వైట్ కలర్ శనగలు ఉంటాయి కదండి, 2 నానబెట్టేశాను మార్నింగే. అవి ఇప్పుడు కుక్కర్ లో పెట్టేసి విజిల్స్ వేస్తున్నాను. ఇంకా వెజిటేబుల్స్ అన్ని కూడా స్టీమ్ చేద్దామని చెప్పేసి కొన్ని వెజిటేబుల్స్ అయితే తీసుకున్నాను. క్యారెట్, బీన్స్ అలాగే స్వీట్ కార్న్ ఇవన్నీ కూడా. నా దగ్గర స్టీమర్ లేదన్నమాట, అందుకని ఒక గిన్నెలో వాటర్ పోసి ఇలా చిల్లుల గిన్నె ఉంటుంది కదండి, అందులో స్టీమ్ అయితే చేద్దామని చెప్పి ప్రిపేర్ చేస్తున్నాను. ఒక 10 minutes సరిపోతుందండి స్టీమ్ అవడానికి, పెద్దగా టైం ఏం పట్టదు. ఒక లిడ్ క్లోజ్ చేస్తామంటే త్వరగా స్టీమ్ అయిపోతాయి. నచ్చిన వెజిటేబుల్స్ అన్ని కూడా వేసేసుకున్నాం కదండి, అవన్నీ కూడా స్టీమ్ అయిపోయాయి. మెయిన్ గా నాకు ఇందులో ఏంటంటే స్వీట్ కార్న్ అంటే బాగా ఇష్టం అన్నమాట. ఇంకా కొన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు, బ్రొకోలీ యాడ్ చేసుకోవచ్చు, ఇంకా కొన్ని మనకు నచ్చినవన్నీ యాడ్ చేసుకోవచ్చు. కానీ ప్రజెంట్ నా దగ్గర ఇంట్లో ఇవే అవైలబుల్ గా ఉన్నాయని చెప్పేసి ఇవే వేసుకున్నాను. దాంతో పాటు లెట్యూస్ అలాగే కీరా ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటున్నాను. సలాడ్స్ లో మెయిన్ గా ఈ లెట్యూస్ బాగుంటుంది కదా, టేస్టీ గాని. మన కత్తిరిని అన్ని రకాలుగా వాడేస్తున్నాను. రోడ్ సైడ్ చాట్ బండ్లు దొరుకుతాయి కదండి, అలా అయితే మిక్స్ చేసేస్తున్నాను అనమాట. కొంచెం ఉప్పు కారం ఇవన్నీ వేసుకుని కొంచెం ఇలా చేసుకుంటే మనకి రోడ్ సైడ్ తిన్న ఫీలింగ్ వస్తుంది అని చెప్పి ఇలా చేస్తున్నాను. కొంచెం చాట్ మసాలా కూడా వేస్తున్నాను అనమాట, అలాగే నిమ్మరసం కూడా పిండుతున్నాను. ఇవన్నీ వేసేసుకుని చక్కగా మిక్స్ చేసేసుకుంటే ఎమ్మి సలాడ్ అయితే రెడీ అయిపోతుంది. ప్లేట్ మాత్రం మంచి కలర్ఫుల్ గా మెరిసిపోతుంది. ఇలా కలర్ఫుల్ గా అంతే ముందే తినేయాలనిపించేస్తుంది కదా. నాకు తెలిసి ఇదంతా ఒక బౌల్ తింటున్నాం కదండి, ఇంకా ఆకలి అనేది వేయదన్నమాట. అంత హెవీగా అనిపిస్తుంది, కానీ ఇవన్నీ డైజెషన్ అవుతాయా లేదా అన్నది తెలియదు. కానీ తినడానికి మాత్రం టేస్టీగా చాలా బాగున్నాయి. ఫుడ్ అసలు తరగట్లేదు మాట, ఎక్కడ తరగట్లేదు, అలానే ఉంది. పైన ఆకులు
క్యారెట్ ముక్కలు ఇవన్నీ ఏరుకుని తినేసాను. ఈ శనగలు మాత్రం మిగిలిపోయినాయి మాట. ఫుల్ అయిపోయింది అప్పుడే, పొట్ట టక్కుమని ఫుల్ అయిపోయింది. అంటే రోజు ఎగ్స్ తింటున్నాం కదా, లైట్ ఫుడ్ లా అనిపిస్తుంది. ఇప్పుడు ఇవన్నీ వేసుకునేటప్పటికి హెవీ అనిపించేస్తుంది అన్నమాట. చూడాలి, ఇంకా కంప్లీట్ చేయగలిగితే చేస్తాను, లేదంటే ఇంక వదిలేయడమేమో. పొట్ట అప్పుడే ఫుల్. టైం చూడలేదు, 4:30 అయిపోయింది మాట. నేనేం చేస్తాను అనుకున్నారు, తినేసి బొజ్జున్నాను. బట్టలు కూడా వాష్ చేయలేదు. ఇప్పుడు వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేద్దామని చూస్తున్నాను అనమాట. అమ్మో, చాలా బట్టలు ఉన్నాయి. ఇంకా ఈవినింగ్ అయిపోయింది కదండి, గ్రీన్ టీ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ టీ తాగేసి ఎడిటింగ్ కంప్లీట్ చేయాలి. ఇంకా మా హస్బెండ్ వచ్చే టైం కూడా అయిపోయింది మాట. ఇంకా ఫ్రెష్ అవ్వాలి, చాలా పనులు కంప్లీట్ చేయాలి. ఎంతకీ నేను కళ్ళజోడు పెట్టుకున్నాను, నాకు సూట్ అయిందో లేదో కామెంట్ చేయండి. లాస్ట్ టైం ఇండియా వెళ్ళినప్పుడు నాకు డార్క్ సర్కిల్స్ వచ్చేస్తున్నాయి అని చెప్పేసి కంటి హాస్పిటల్కి వెళ్ళాము. చిన్నప్పటి నుంచి నాకు కళ్ళజోడు పెట్టుకోవాలని కోరిక మాట. కానీ ఎన్నిసార్లు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ నీ కళ్ళు బాగానే ఉన్నాయమ్మా, వెళ్ళిపో అని చెప్పేసి పంపించేసేవారు. ఈసారి అలా అయినా సరే కళ్ళజోడు వేయించుకోవాలని చెప్పేసి కంకణం కట్టుకుని మరీ హాస్పిటల్కి వెళ్ళాము. ఈసారి కూడా వద్దనే చెప్పారు. లేదండి, నాకు డార్క్ సర్కిల్స్ వచ్చేస్తున్నాయి, ఎప్పుడు ఫోన్ చూస్తా కూర్చుంటాను, ఏదైనా కళ్ళజోడు వేయండి అంటే ఈ కళ్ళజోడు వేశారు. ఈ స్పెట్స్ నాకు సూట్ అయ్యాయో లేదో కామెంట్ లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇంకా గ్రీన్ టీ తాగేసిన తర్వాత ఫేస్ కి బ్లీచ్ పెట్టుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను. న్యాచర్స్ వాళ్ళది గోల్డ్ ఫేషియల్ బ్లీచ్ అయితే వాడుతున్నాను. మార్నింగ్ పార్లర్కి వెళ్ళి ఐబ్రోస్ అప్పర్ లిప్ చేయించుకున్నాను కదా, ఇంకా బ్లీచ్ అయితే నేను ఇంట్లో పెట్టేసుకుందాం అని చెప్పేసి రెడీ చేసుకుంటున్నాను. మన ఫేస్ మీద చిన్న చిన్న బేబీ హెయిర్ అది ఉంటుంది కదండి, ఈ బ్లీచ్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే కొంచెం బేబీ హెయిర్ మన స్కిన్ టోన్ లో మిక్స్ అవుతుంది అన్నమాట. బ్లీచ్ వల్ల అలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు, కాకపోతే చాలా మంది ఏంటంటే స్కిన్ పాడవుతుంది, డ్యామేజ్ అవుతుంది అని అనుకుంటారు. కానీ పింపుల్స్ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయడమే బెస్ట్. నాకు ఫేషియల్ హెయిర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను ఇలా బ్లీచ్ యూజ్ చేస్తున్నాను. లేజర్స్ యూజ్ చేసి ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేయడం చాలా తప్పు మాట. ఇంకా ఎక్కువ గ్రోత్ అయితే వచ్చేస్తుంది. ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసే కంటే కూడా ఇలా బ్లీచ్ పెట్టుకోవడం కానీ లేదంటే అలా వదిలేసినా పర్లేదు తప్ప లేజర్స్ యూజ్ చేయడం అస్సలు కరెక్ట్ కాదు. బ్లీచ్ పెట్టుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ ఆగి కూల్ వాటర్తో అయితే క్లీన్ చేసుకుంటున్నాను. నాకు కొంచెం ఓపెన్ పోర్స్ ఉన్నాయి కాబట్టి ఐస్ క్యూబ్స్తో కానీ కూల్ వాటర్తో కానీ ఇలా మసాజ్ చేసుకుంటే త్వరగా ఓపెన్ పోర్స్ క్లియర్ అవుతాయి. ఇంకా బ్లీచ్ పెట్టుకుని బ్లీచ్ అంతా క్లీన్ అయ్యే లోపల బట్టలు కూడా అయిపోయాయి. ఇవన్నీ కూడా ఆరబెట్టేస్తున్నాను. టైం వచ్చేసి 6:30 అయిపోయింది. మా హస్బెండ్ కూడా వచ్చేసారన్నమాట బట్టలు ఆరేసే టైంకి. 6:30కి కూడా ఇంకా ఎండగానే ఉంది. వాషింగ్ మిషన్ ఉన్నది కాబట్టి సరిపోయింది. ఇవన్నీ మనం చేతులతో ఉతకాలంటే ఇంకా మనం సచ్చామే. మార్నింగ్ మా హస్బెండ్కి పాలకూర అది ఎగ్స్ చేశాను కదండి, అది బాగా నచ్చిందంట. ఇప్పుడు డిన్నర్లో కూడా అదే చేయమన్నారు. ఈరోజు త్వరగా వచ్చేసారన్నమాట ఆఫీస్ నుంచి. ఫ్రైడే త్వరగా వచ్చేస్తారు. ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేసారన్నమాట. ఇప్పుడు నేను అది ప్రిపేర్ చేస్తున్నాను. మార్నింగ్ ఆల్రెడీ చూపించాను కాబట్టి వీడియో అయితే షూట్ చేయట్లేదు. ఇంకా నేనైతే చక్కగా ఫ్రెష్ అయిపోయాను. ఇంకా మా హస్బెండ్ కి అయితే ఆమ్లెట్ వేసి ఇచ్చేసాను. నేను ఫ్రైడే ఆమ్లెట్ తిన్నా కాబట్టి నైట్ ఏం తినాలా అని ఆలోచిస్తున్నాను. ఇంట్లో ఫ్రూట్స్ కూడా లేవు, యాపిల్స్ తప్ప. సర్లే అని చెప్పేసి అన్ని డబ్బులు పోసి కొన్నాం కదా, హెర్బల్ షేకే తాగేస్తున్నాను. ఇంకా ఎలాగో 1 మంత్ కి తెచ్చుకున్నాం కదండి, ఇవైతే కంప్లీట్ చేసేద్దామని చెప్పేసి తాగేస్తున్నాను. ఇంకా నేనైతే హెర్బల్ షేక్ తాగేస్తున్నానండి. ఆల్రెడీ 1 మంత్కి తెప్పించుకున్నాను కదా. ఇలాంటి మనం నాన్ వెజ్ తినని రోజున ఇవి తాగేస్తే బెటర్ ఏమో అనిపిస్తుంది. ఒక్కొక్క రోజేమో కంటిన్యూ చేస్తే బెటర్ ఏమో అని అనిపిస్తుంది. మన సబ్స్క్రైబర్స్ చాలా మంది ఏమని కామెంట్స్ చేస్తున్నారంటే, కొంతమంది ఏమో యూజ్ చేయండి బాగుంటుంది అనేసి అంటున్నారు, కొంతమంది ఏమో అసలు యూజ్ చేయొద్దు అంటున్నారు. ఎవరి మాట నమ్మాలో కూడా నాకైతే ఏం అర్థం కావట్లేదు అన్నమాట. నేను ఒక 1 మంత్కి తెప్పించుకున్నాను కాబట్టి 1 మంత్ యూజ్ చేసేస్తాను. ఇప్పుడు డైట్ స్టార్ట్ చేశాను కాబట్టి ప్రతిరోజు ఇది ఒక హాఫ్ డే, ఒక మార్నింగ్ కానీ నైట్ కానీ ఇది తాగేస్తాను. తర్వాత చూద్దాం అసలు 1 మంత్ తర్వాత అసలు ఎలా ఉంది.
మంత్ లో అయితే ఏం తెలియదు కదండి, నెక్స్ట్ మంత్ కి అయితే తెలుస్తుంది. మనం కొంచెం అన్ని తినడం స్టార్ట్ చేసిన తర్వాత వెయిట్ ఏమైనా పెరిగామా తగ్గామా అసలు ఎలా ఉంది అన్నది నేను మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను. ఇదైతే నేనైతే ప్రమోషన్ అయితే ఏం చేయట్లేదండి బాబు, నేను మీ నుండి సజెషన్ తీసుకుంటాను అసలు వాడనా వద్దా అని చెప్పి. కొంతమంది వాడమని అంటున్నారు, కొంతమంది వద్దంటున్నారు. ఎలాగో డబ్బులు పోసి తెప్పించుకున్నాం కదా వాడేద్దాం ఇంకా. సో ఇప్పుడు ఎలాగో మనం ఎగ్స్ ఆమ్లెట్స్ తినాం కాబట్టి నేను షేక్ తాగేస్తున్నాను. ఏ మాటగా మాట చెప్పుకోవాలి కానీ హెర్బల్ లైఫ్ షేక్ మాత్రం భలే టేస్టీగా భలే ఉందండి. ఫస్ట్ లో అనుకున్నాను బాబాయ్ బాగుంటాయి అసలు అని అనుకున్నాను, కానీ తాగుతుంటే బాగానే అనిపిస్తుంది. ఇంకా డిన్నర్ వచ్చేసి హెర్బల్ షేక్ తో కంప్లీట్ చేస్తాను. ఇంక ఇదేనండి ఈ రోజు వీడియో అయితే. ఈ రోజు వీడియో మీ అందరికీ ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకుంటానండి మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బై టు ఆల్ మై సబ్స్క్రైబర్స్.